హలో హాయ్ ఫ్రెండ్స్, నాకు ఒక బ్రదర్ అనేది కమెంట్ చేశారు కైన్ మాస్టర్ ఫుల్ ట్యుటోరియల్ వీడియో ఎడిటింగ్ చేయమనేసి. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో చాలా లెంత్గా ఉండొచ్చు, సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగైతే కైన్ మాస్టర్ మీరు బిగినర్ అయితే మీకు స్టార్టింగ్ నుంచి నేను ప్రతి ఒక్క పాయింట్ చెప్పేది క్లియర్గా అర్థం అనేది అవుతుంది. ఎలా యూజ్ చేయాలనేది, ఏ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీ ఫొటోస్ పెట్టి ఎడిట్ చేయమనేసి మీరు నాకు కమెంట్ చేయొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ మీ ఫొటోస్ అనేవి పంపించండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ అనేవి నేను ఎడిట్ చేసి పెడతాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు డేటా ఆన్ చేస్తే ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో వాటి గురించి వదిలేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ హోమ్, సెకండ్ ఆప్షన్ మిక్స్, తర్వాత క్రియేట్, తర్వాత ఇన్బాక్స్, తర్వాత మీ అనేసి ఉంది. ఫస్ట్ హోమ్ పేజ్ అనేది అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మిక్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డేటా ఆన్ చేస్తే ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఆల్రెడీ చాలామంది క్రియేట్ చేసి ఈ కైన్ మాస్టర్‌లో అప్‌లోడ్ చేసినవి ఇక్కడ ఉంటాయి. అందులో మనం సింపుల్‌గా ప్రీసెట్ లింక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. దీని గురించి నేను మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్బాక్స్ అని కనిపిస్తుంది కదా, 4 ఆప్షన్, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైనింగ్ అయితే గూగుల్ అకౌంట్‌లోని దానికి కావాల్సిన ప్రాజెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ అని కనిపిస్తుంది కదా, ఇందులోని మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే మీ లాగిన్ ఐడి అనేది ఉంటుంది. సో అది కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు ఓవరాల్‌గా అవసరం అయ్యేది ఇక్కడ క్రియేట్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, అదే మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడైతే మీరు ఏ ఏ ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకొని ఉంటారో అక్కడ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఆల్రెడీ నేను చాలా క్రియేట్ చేశాను కనుక నాకిక్కడ డిస్‌ప్లే అయ్యేసి ఇట్లా ఉంది. సో దాని తర్వాత క్రియేట్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు ఏ రేషియో కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 16:9 రేషియో ఉంది. తర్వాత 9:16 రేషియో ఉంది. 1.1 రేషియో ఉంది. తర్వాత 4:3 రేషియో ఉంది. చాలా ఉన్నాయి కదా, ఇందులో మీకు నచ్చింది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పైన రైట్ సైడ్ ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, మీకు ప్రీసెట్ లింక్స్ గానీ ఏవైనా ఉంటే ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తాను. నేనిక్కడ ఆల్రెడీ నేను ప్రీసెట్ లింక్స్ అనేవి క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఒకసారి నేను చూపిస్తాను. ఇట్లా దానిపై క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసామంటే అది ఇంపోర్ట్ అనేది ఇట్లా అవుతుంది. సో నాకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక నేను అది క్యాన్సిల్ చేశాను. సో ఇట్లా ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా నేను 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఈ మీ ఇమేజెస్, వీడియోస్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ కైన్ మాస్టర్‌కి సంబంధించింది బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి కలర్ ఇమేజ్ మనం సెట్ చేసుకోవాలో ఆ ఇమేజెస్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఎగ్జాంపుల్‌గా నేను బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ అనేవి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతవరకు కొంచెం ఒక 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకుంటాను ఇది. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్. ఆ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసామంటే మేము తీసుకున్న ఇమేజ్ అనేవి డూప్లికేట్ అవుతుంది. డిలీట్ చేశాను. తర్వాత బ్యాక్ వచ్చండి. తర్వాత మళ్ళీ అదే ఆప్షన్‌పై క్లిక్ చేసి 3 డాట్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అని కనిపిస్తుంది కదా, మీరు ఏదైనా సరే ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్నది డూప్లికేట్ లేయర్ అంటే అదే సేమ్ ఒకేలాంటిది ఇంకొకటి డూప్లికేట్‌గా మారడం అని అర్థం. ఒకసారి క్లిక్ చేశాను చూసారు కదా, దానిపైన ఇంకొక ఇమేజ్ అనేది వస్తుంది. ఫస్ట్ నేను డూప్లికేట్ అనే దీనిపైన క్లిక్ చేసిన తర్వాత అది ఇట్లా పక్కన వచ్చింది దీని పక్కన. సో సెకండ్‌ది డూప్లికేట్ లేయర్ అనేది దాని మీదన వస్తున్నట్లు అర్థం. ఓకే. ఇట్లా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తాను. ఇట్లా డిలీట్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి అండి ఇక్కడ ఒక రొటేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్. సో దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే మీరు ఏ ప్రాజెక్ట్ అయితే ముందుగానే దాన్ని ఇందులోకి సెలెక్ట్ చేసుకున్నారో ఏదో ఒక ఇమేజ్, ఎగ్జాంపుల్‌గా నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా నేను 2 ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత
బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ చూస్తుంటారు కదా! ఇది అనేది నేను డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజే కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశానంటే చూసారు కదా! 2 ఇమేజెస్ అనేవి వచ్చేసాయి. అంటే ముందుగా మనం పొరపాటున డిలీట్ చేసినవి రికవర్ చేసుకోవడానికి ఆ ఆప్షన్. లేదు అది మనకు అవసరం లేదు మళ్ళీ పోవాలంటే దాని కింద 3 ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే అది పోతుంది. సో, ఇట్లా అన్నమాట. తర్వాత నాలుగో ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ సేవ్ అనేసి ఉంది కదా! మీరే వీడియో గాని లేదా ఏదైనా సరే ఇక్కడ క్రియేట్ చేసుకున్న దీన్ని ఇక్కడ క్లిక్ చేశారంటే స్క్రీన్‌షాట్ లాగా మనం క్యాప్చర్ చేసి ఇమేజ్ అనేవి ఒక పిక్చర్ లాగా మనకి ఇస్తుందనమాట. దాని తర్వాత క్యాప్చర్ అండ్ యాడ్ యాస్ క్లిప్ అనేసి కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే మీరు ఏ పార్ట్ అయితే కట్ చేసుకున్నారో అది మాత్రమే అది ఇమేజ్ క్యాప్చర్ అనేది అవుతుందనమాట. సో, నాలుగిటి కూడా సేమ్ ఇలానే అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందనున్న 3 ఆప్షన్‌లు మీకు పెద్దగా అవసరం లేదు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కైన్ మాస్టర్‌లోని ఆడియో లెంత్ ఎంత కావాలి, తర్వాత వీడియో వాల్యూమ్ ఎంత కావాలి, వీటి గురించి ఇక్కడ ఉంటుందనమాట. ఇది మనకు అవసరం లేదు. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అది ఇమేజ్‌ని మళ్ళీ డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన తర్వాత సో, ఓవరాల్‌గా మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి అసలు మేము ప్రాజెక్ట్ అనేది తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని వీడియోస్ గానీ, సాంగ్స్ గానీ, ఇమేజెస్ గానీ సెలెక్ట్ చేసుకోవాలి కదా! అవన్నీ మీడియా, లేయర్, రికార్డ్, ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా! 4 ఆప్షన్‌లు దానిపైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే ఆ రెడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! రెడ్ డాట్ లాగా అక్కడ క్లిక్ చేశారంటే ఇది వీడియో తీయడానికనమాట. ఇక్కడ వీడియో కెమెరా అనేది డైరెక్ట్‌గా ఇందులోకి మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. లైవ్‌గా మనం తీసుకొని. సో, మనకది అవసరం లేదు. ఇప్పుడు మన ఇమేజెస్ గానీ, వీడియోస్ గానీ ఇందులోకి ఎలా సెలెక్ట్ చేయాలనేది చూద్దాం. లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీడియా అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ కొన్ని మీ ఫోల్డర్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. మీ వీడియోస్ గానీ, ఇమేజెస్ గానీ మీకు నచ్చింది ఎనీథింగ్ ఏదైనా సరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా నేను ఒక 2 ఫోటోలు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇట్లా 3 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ పొజిషన్‌లో ఇట్లా ఒక సెపరేట్‌గా మూడిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేయండి. దీనికి ఎలాంటి ఇదైనా సరే మనం యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎఫెక్ట్స్ గురించి మనం చూద్దాం. ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. లేదు ఇందులోనే ఇచ్చేది మాత్రం ఒక బేసిక్స్ ఎఫెక్ట్స్ మాత్రమే. అక్కడ క్లిక్ చేస్తే విషన్ బ్లర్ అనే ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత మోషన్ అనే ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్స్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఒక బాక్స్‌లా కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే డేటా ఆన్ చేశారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఓపెన్ అవుతాయి. అందులో మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోకి డైరెక్ట్‌గా యాడ్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఈ గుషన్ బ్లర్ ఎఫెక్ట్ దేనికంటే ఇక్కడ క్లిక్ చేశారంటే చూసారు కదా! ఇట్లా బ్లర్ అనేది అవుతుంది. కనిపించకుండా ఇట్లా. సేమ్ ఇది కూడా అదిగోండి అట్లా. ఇమేజ్ అనేది బ్లర్ అనేది అవుతుంది. సో, ఇది మనకు అవసరం లేదు. డిలీట్ చేసేద్దాం. సో, ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి మనం ఇంకా స్పెషల్‌గా లిరికల్ వీడియోస్ గానీ, లేదా పార్టికల్ వీడియోస్ గానీ, ఎఫెక్ట్స్ గానీ ఏవైనా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు దానికి ఎగ్జాంపుల్‌గా ఒక బ్లాక్ స్క్రీన్ పార్టికల్ వీడియో యాడ్ చేయాలనుకోండి. ఒకసారి చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో ఉంది. బ్యాక్ వచ్చేయండి. ఇది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్‌ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కిందకి ఇట్లా స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా! బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇది మనకు అవసరం లేదు. డిలీట్ చేసేద్దాం. సో, ఇట్లా డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ అని కనిపిస్తుంది కదా! మీకు ఈ ఫోటో కాకుండా ఈ ఫోటో ప్లేస్‌లోనే ఇంకో ఫోటో కావాలనుకోండి. రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంకా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూసారు కదా! ఇమేజ్ అనేది అదే పొజిషన్ అయితే అదే ప్లేస్. సో, ఫోటో అనేది మారింది. సో, ఇట్లా మార్చుకోవచ్చు. తర్వాత ఈ ఫోటోని కట్ చేయాలనుకోండి. కాస్త మీకు ఎంత వరకు కావాలో అంతవరకు ఇట్లా ఉంచుకొని
కట్ చేయాలనుకోండి, ఇక్కడ మిడిల్‌లో కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా! ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనేసి ఆ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి మీకు లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలా? రైట్ సైడ్ కట్ అవ్వాలా? అది. ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి, లెఫ్ట్ సైడ్ అనేది ఇట్లా కట్ అవుతుంది. చూసారు కదా! బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అదే రైట్ సైడ్ కట్ అవ్వాలంటే మిడిల్ ఆప్షన్. మిడిల్‌లో ఇటు కాకుండా, అటు కాకుండా మీకు మిడిల్‌లో స్పేస్ కావాలంటే లాస్ట్ స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే చూసారు కదా! ఇదొక పార్ట్ అండ్ ఇదొక పార్ట్ అనేది ఇట్లా కట్ అవుతుంది. తర్వాత స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! మూడో ఆప్షన్. అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ కొన్ని బాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇవంటే ఈ సెకండ్ బాక్స్ కనిపిస్తుంది కదా! ఆఫ్ అని పక్కన దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ ఇమేజ్ మొత్తం ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్‌గా నేను ఒకసారి చూపిస్తాను. చూసారు కదా! ఆ ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్ అయింది. ఇట్లా ఇదిగోండి. అదే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసి ఆఫ్ చేస్తే చూసారు కదా! చిన్నగా అవుతుంది. తర్వాత 3 ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేస్తే సగం వరకే ఇవి ఇట్లా యూజ్ అనేది అవుతుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. సో, అది మనకు అవసరం లేదు ఇప్పుడు. బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ అనేవి ఉంటాయి. ఫేడ్ అంటే జస్ట్ అలా కొంచెం స్టార్టింగ్‌లో కనబడకుండా వెంటనే కనిపించేటట్టు పాప్ అనేసి ఉంది కదా! అట్లా కింద నుంచి ఇట్లా జూమ్ అనేది అయినట్టు. సో, ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. మీకు నచ్చింది ఇట్లా రైట్ సైడ్ నుంచి మూవ్ అవుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. తర్వాత కింద నుంచి పైకి స్క్రోల్ అవుతుంది. కిందకి స్క్రోల్ అవుతుంది. కొన్ని అట్లా తిరుగుతూ ఇక్కడ చాలా యానిమేషన్ అనేవి ఉన్నాయి. డ్రాప్ అంటే వాటర్ డ్రాప్ లాగా తెలుసు కదా! ఓకే. చాలా ఇట్లా ఉన్నాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాకొచ్చేయండి. యానిమేషన్ అంటే ఫస్ట్ లోపలికొచ్చేది. తర్వాత ఓవరాల్ యానిమేషన్ అంటే మొత్తాన్ని కలిపేసి ఇవి ఇచ్చుంటారనమాట. చూస్తుంటారు కదా! ఇట్లా అన్ని ఎఫెక్ట్స్ అన్నీ ఒకేసారి ఇట్లా అనేది ఉంటుంది. సో, ఇది కూడా మనకు అవసరం లేదు. బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఔట్ యానిమేషన్ అంటే మనం ప్రాజెక్ట్ అనేవి మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్‌లో ఎలాంటి యానిమేషన్ అనేది రావాలనేది ఔట్ యానిమేషన్. ఇట్లా గాని ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇలా ఉంది. ప్లే చేసిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత ఎండ్ అనేది అట్లా అవుతుంది. సో, అర్థమైందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి రిపీట్ చేసి చూడండి. లేదా మీకే పాయింట్ అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో, తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మొత్తం అయిపోయింది. ఇప్పుడు క్రాపింగ్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో అనేది క్రాప్ చేసుకోవడానికి మీకు ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ మాస్క్ అని కనిపిస్తుంది కదా! దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దాని కింద షేప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చాలా షేప్స్ అనేవి ఉన్నాయి. మీకు ఇమేజెస్ ఏ షేప్‌లో కావాలంటే చూస్తున్నారు కదా! ఇట్లా చాలా షేప్‌లనేవి ఉన్నాయి. మీకు నచ్చిన షేప్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ ఫీదర్ అని కనిపిస్తుంది కదా! ఆ ఇమేజ్ అనేది మనకు కరెక్ట్‌గా కనిపించకుండా ఓవరాల్‌గా కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్టు ఒకసారి చూపిస్తాను. చూసారు కదా! ఇట్లా ఉంటుంది. చూసారు కదా! బ్లాక్ కలర్ అనేది మొత్తానికి అంటే బోత్ సైడ్ అనేది కవర్ చేస్తూ కరెక్ట్‌గా దాన్ని అటాచ్ చేసినట్టు కనిపిస్తుంది. సో, ఇట్లా ఉంటుంది. ఆ ఫీదర్ అనేది పెంచుకుంటే, తగ్గించుకుంటే చూసారు కదా! ఇట్లా ఉంటుంది. సో, ఫ్రెండ్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కార్నర్ పిన్ అని కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఓల్డ్ వెర్షన్ మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ యూజ్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అనేవి మీకు ఉండదనమాట. సో, నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్. అది డౌన్‌లోడ్ చేసుకుంటే మీ వీడియో ఎడిటింగ్‌లోని మీకు వాటర్ మార్క్ అనేది రాదు. అండ్ చాలా ఫీచర్స్ అనేవి ఉంటుందనమాట. ప్రో లెవెల్ కైన్ మాస్టర్ అనమాట. ఇది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చింది. సో, మీకు నచ్చితే అది డౌన్‌లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఆ ఆప్షన్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కార్నర్ పిన్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కీఫ్రేమ్ అనేది మనం యాడ్ చేస్తాం కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ కీఫ్రేమ్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఇట్లా కీఫ్రేమ్ అయితే మనం యాడ్ చేయలేదు ప్రెజెంట్. అందుకనేసి దీని గురించి మీకు ఎండ్‌లో చెప్తాను. బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓల్డ్ వెర్షన్ కైన్ మాస్టర్‌కి మిర్రర్ అండ్ రొటేట్ అనేసి ఉంటుంది. లేదా మిర్రరింగ్ అనేసి ఉంటుంది. నాది న్యూ వెర్షన్ అండ్ వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ కనుక నాకు ఇలా ఉంటుంది. కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. చూసారు కదా! మిర్రరింగ్ అనేసి ఫోటో అనేది దాని ఆపోజిట్ వైపు ఇట్లా రొటేట్ అనేది అవుతుంది. కిందకి కావాలంటే ఈ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే కిందకి, పైకి ఇట్లా మీకు నచ్చిన సైడ్
ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిట్ అండ్ ఫిల్ అని కనిపిస్తుంది. మీకు ఆ ఇమేజ్ అనేది ఎలాంటి పొజిషన్‌లో కావాలంటే అలాంటి పొజిషన్‌లో కరెక్ట్‌గా ఫిట్ అయ్యేటట్టు అంటే బోత్ సైడ్ పైన ఇక్కడ ఈ బార్ అనేవి కనిపిస్తున్నాయి కదా! టోటల్ బ్లాక్ స్క్రీన్ ఎక్కడైతే ఉందో దానికి కరెక్ట్‌గా సరిపోయేటట్టు ఫిట్ అయ్యేదనమాట. ఇక్కడ ఫిల్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! ఇట్లా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. సో, మనకు అవసరం లేదు. బ్యాక్ వచ్చేద్దాం. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఫిల్టర్స్ అంటే మీ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ కలర్స్ అనేది మనం కలర్ గ్రేడింగ్ చేయడం. ఒకసారి చూపిస్తాను. చూసారు కదా! ఫోటో కలర్ అనేది మీకు ఎంతవరకు కావాలో అంత ఇట్లా. ముందు ఒక కలర్ ఉండేది. ఇప్పుడు ఒక కలర్. కలర్ అనేవి కలర్స్ మారుతున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా. ఇలా ఉంటుంది. సో, ఇక్కడ ఉన్నవన్నీ ఆ ఫిల్టర్స్ అన్నమాట. మీ వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ దేనికైనా సరే కలర్ అనేవి చేంజ్ చేయడం అన్నమాట. సో, అర్థమైందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్‌కొచ్చేయండి. ఇట్లా బ్యాకొచ్చిన తర్వాత అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రైట్‌నెస్ మీకు ఫుల్‌గా కావాలా అంటే మీ ఇమేజ్‌ని ఇట్లా చూస్తున్నారు కదా! రైట్‌కి, లెఫ్ట్‌కి ఇట్లా మైనస్‌లో, ప్లస్‌లో ఇట్లా పెడుతుంటే ఫోటో అనేది ఎక్కువ బ్రైట్‌నెస్ అవుతుంది. తక్కువ చీకటిగా ఇట్లా వస్తుంది. సో, ఇది కూడా కలర్ గ్రేడింగ్ చేసుకున్నట్టే వస్తుందన్నమాట. మీకు ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి కొంచెం ఐడియా ఉంటే దాని గురించి తెలిసిపోవుంటది ఇది. ఇట్లా మీకెంత కావాలో అంత ఇట్లా ఉంచుకోవచ్చు. ఇవన్నీ కలర్ రీడింగ్ మొత్తం కలర్ గ్రేడింగ్ చేసుకోవడం చూస్తున్నారు కదా! కలర్స్ అనేవి ఇట్లా చేంజ్ అవుతూ వస్తుంది. సో, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే ఈ ఫోటోస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఆల్ఫా అని కనిపిస్తుంది కదా! ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో అనేది మీకు మొత్తం కాకుండా సగం కనిపించాలంటే దాన్ని ఇట్లా డౌన్ చేశారంటే చూసారు కదా! బ్లాక్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు. మీరు ప్రాజెక్ట్ అనేవి ఏదైనా సరే లిరికల్ వీడియో గానీ లేదా ఫోటో ఎడిటింగ్ ఏది చేస్తున్నప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. మీ బ్యాక్‌గ్రౌండ్‌లోని ఇమేజెస్ అనేవి ఫుల్‌గా కావాలా, సగం వరకు కావాలనేవి చాలా కనిపిస్తాయి. ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి ఎడిట్ చేశాను. అందులో మీరు చూస్తే బ్యాక్‌గ్రౌండ్‌లోని కొన్ని ఇమేజెస్ అనేవి పెట్టుంటాను. అది కరెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌కి కొద్దిగా కనిపించేటట్టు. సో, చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. మీరు బ్లాక్ స్క్రీన్‌లో ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని ఇట్లా బ్లెండింగ్ అనే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే బ్లాక్ స్క్రీన్‌లో సెలెక్ట్ చేసుకున్నది ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో అంటే హార్ట్ సింబల్స్ కానీ ఏవైనా సరే తీసుకుంటే అవన్నీ బ్లాక్ స్క్రీన్ పోయి మిగతావి ఏవైతే ఉన్నాయో పార్టికల్స్ వీడియో అది మాత్రమే ఇందులో డిస్‌ప్లే అవుతది. సో, అర్థమైందనేసి అనుకుంటాను. లేదా ఎగ్జాంపుల్‌గా ఒకసారి చూపిస్తాను. ఏదో ఒక పార్టికల్ వీడియో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఒక్క నిమిషం ఓకే. ఎగ్జాంపుల్‌గా నేను ఈ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఆ వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశాను. చూసారు కదా! ఇది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. అదే బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మల్టిప్లై. ఇక్కడ క్లిక్ చేస్తే సగమే డిస్‌ప్లే అవుతుంది. తర్వాత డార్కెన్ అక్కడ కూడా క్లిక్ చేస్తే సగం మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. కలర్ బాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే పూర్తిగా అది పోదు. సో, తర్వాత లైనర్ బాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే అది కూడా కనబడదు లైటింగ్. కొంచెం ఓవరాల్‌గా కొంచెం కనిపిస్తుంది. తర్వాత స్క్రీన్ అనే దీనిపై క్లిక్ చేశారంటే కరెక్ట్‌గా మీకు ఫుల్‌ఫిల్ అనేది అవుతుంది. ఇక్కడున్న ఆప్షన్‌లో ఎక్కువ యూజ్ అయ్యేది మనకు స్క్రీన్ అనేది, దాని తర్వాత మల్టిప్లై అనేది దేనికంటే ఈ బ్లాక్ స్క్రీన్‌లో ఉన్నది వైట్ స్క్రీన్‌లో ఉంటది కదా! అలాంటి దీనికి ఈ మల్టిప్లై అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. అన్నిటికి బ్లాక్ స్క్రీన్‌లో ఉన్నది మాత్రం స్క్రీన్ అనే దీన్నే ఉపయోగపడుతుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. ఫ్రెండ్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. సో, వీడియో డిలీట్ చేస్తున్నా. ఓకే. తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై సెలెక్ట్ చేసుకున్న కిందకిట్లా స్క్రోల్ చేయండి. తర్వాత ఏఐ స్టైల్ అని కనిపిస్తుంది. ఓల్డ్ వెర్షన్‌కి ఈ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఇది న్యూ వెర్షన్ కైన్ మాస్టర్ అండ్ వితౌట్ వాటర్ మార్క్ కనుక నాకు ఈ ఆప్షన్ అనేది ఇచ్చింది. ఇక్కడ క్లిక్ చేశారంటే డేటా అనేది ఆన్ చేయాలి. ఆన్ చేస్తే ఫోటోస్ గానీ, వీడియో గానీ ఏఐ స్టైల్ అంటే మీకు తెలిసిందే కదా! మన ఫోటోస్ గానీ, ఇమేజ్ గానీ కార్టూన్ స్టైల్‌లో ఇట్లా డిఫరెంట్‌గా మనకు ఆ యాంగిల్‌లో మారుతుంది. సో, ఫ్రెండ్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. సో, ఇట్లా తర్వాత బ్యాకొచ్చే
సారీ తర్వాత కిందకెళ్ళి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే సపోజ్‌గా ఎగ్జాంపుల్‌గా నేను ఒక వీడియో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే. ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఈ వీడియో అనేది బ్లూ స్క్రీన్‌లో ఉంది. బ్లూ స్క్రీన్ గానీ, గ్రీన్ స్క్రీన్ గానీ ఉంటే కిందకిట్లా స్క్రోల్ చేయండి. కిందకిట్లా స్క్రోల్ చేసిన తర్వాత క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకున్నారంటే చూసారు కదా! బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ అదే బ్లూ స్క్రీన్ ప్లేస్‌లో గ్రీన్ స్క్రీన్ ఉంటే అది కూడా పోతుంది. మీకు ఇన్‌కేస్ పోకపోతే కీ కలర్ అనే ఆప్షన్ కిందన కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అనేది మీరు ఆ బ్లూ స్క్రీన్ ఉంటే బ్లూ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ స్క్రీన్ ఉంటే గ్రీన్ స్క్రీన్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో, బ్లూ స్క్రీన్ ఉంది కనుక బ్లూ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ ఇట్లా క్లిక్ చేశారంటే బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. చూసారు కదా! ఇన్‌కేస్ ఇంకా మీకు కావాలంటే ఇట్లా దీన్ని అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోవచ్చు. సో, దీనిపైన ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. ఇప్పుడు అది డిలీట్ చేసేయాలి. ఓకే. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మ్యాజిక్ రిమూవర్. మ్యాజిక్ రిమూవర్ అంటే ఇది చెప్పాను కదా! నేనిచ్చిన కైన్ మాస్టర్‌కి ఈ ఆప్షన్ అనేది ఇచ్చుంటది. లేటెస్ట్ వెర్షన్ కైన్ మాస్టర్స్‌కి ఈ ఆప్షన్ తప్పకుండా ఇచ్చుంటది. సో, మ్యాజిక్ రిమూవర్ అంటే ఏటంటే ఏదైనా వీడియో గానీ, లేదా ఫోటో గానీ మనం సెలెక్ట్ చేసుకున్నది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవ్వాలంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుంటేనే ఆ యాప్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీనికోసం నేను స్పెషల్‌గా ఒక వీడియో అనేది చేస్తాను. కనుక ప్రెజెంట్ ఈ వీడియో గురించి మనం చూద్దాం. ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకున్న కైన్ మాస్టర్ వెర్షన్ ఏంటి, అది ఇమేజ్ క్వాలిటీ ఏంటి, దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఇందులో చూపిస్తది. సో, ఇది మనకు అవసరం లేదు. బ్యాక్ వచ్చేయండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేశారంటే అడ్వాన్స్‌డ్ దీని గురించే మనకు అవసరం లేదు. ఎందుకంటే అది పర్చేజ్ చేసిన దాని గురించి ఆప్షన్ అనేది ఉంది. సో, అది వదిలేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు స్టార్టింగ్‌లో డిస్‌ప్లే అయిన ఆప్షన్స్ మొత్తం మొబైల్ స్టైల్‌లో ఇట్లా డిస్‌ప్లే అనేది అవుతుంది. లేదా ఇక్కడ క్లిక్ చేశారంటే ఒక వరుసగా ఇట్లా డిస్‌ప్లే అనేది అవుతుంది. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీకు అన్ని ఆప్షన్‌లు క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకు ఇంకా ఏ ఆప్షన్ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా ఆ ఆప్షన్ కోసం ఇంకో వీడియో చేయమంటే తప్పకుండా వీడియో అనేది చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు కీ ఫ్రేమ్ ఎట్లా యాడ్ చేయాలనేది మనం చూద్దాం. ఎగ్జాంపుల్‌గా నేను మళ్ళీ ఈ ఇమేజ్‌పై క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను 3డీ వీడియో చేయాలంటే ఈ కీ ఫ్రేమ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో ఒక వీడియో చేశాను 3డీ వీడియో ఎలా ఎడిట్ చేయాలనేది. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే మన ఛానెల్‌లో ఉంటుంది. అక్కడికెళ్ళి చూడండి. సో, కీ ఫ్రేమ్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద నాలుగో ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి మీకు ఎటు సైడ్ నుంచి మూవ్ అవ్వాలో అటు సైడ్ ఇట్లా దీన్ని ఇట్లా స్క్రోల్ చేశారంటే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా! అటు సైడ్ మూవ్ అనేది అవుతుంది. సో, కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయాలి. మళ్ళీ ఇది తీసేయాలంటే దీన్ని ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా అదే పొజిషన్‌కొచ్చేస్తుంది. ఇట్లా కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్‌లో మీరు ఎక్కడైతే కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నారో ఆ ఇమేజ్ పొజిషన్ అనేది సెలెక్ట్ చేసుకునే కీ ఫ్రేమ్ అనమాట. సో, మీకు స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్‌లో ఎక్కడైతే ఎండ్ అవ్వాలో ఆ కీ ఫ్రేమ్ యాడ్ చేసిన దగ్గర ఇమేజ్ అనేది డిస్‌ప్లే చేయాలి. సో, స్టార్టింగ్‌లో ఎటు నుంచి మూవ్ అవ్వాలనేది స్టార్టింగ్‌లో మనం పెట్టుకోవాలి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి నాకు ఇటు నుంచి మూవ్ అయ్యి ఎండ్‌కొచ్చేసరికి మిడిల్‌లో సెట్ అవ్వాలంటే కీ ఫ్రేమ్ అనేది చూసారు కదా! ఇట్లా. ఇక్కడ యాడ్ చేశాను. మళ్ళీ ఇక్కడ మిడిల్‌లో ఇట్లా వచ్చి ఇక్కడ స్టే అయిన తర్వాత ఇంకా లాస్ట్‌లో ఇంకో కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇమేజ్ అనేది ఎటు పోవాలన్నా మనకు నచ్చిన దగ్గర ఇట్లా సెట్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్‌గా నేను ఇటు సైడ్ కనిపించకుండా ఇట్లా పెడుతున్నాను. సో, చూడండి మీరే. ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడికొచ్చి మిడిల్‌లోకొచ్చేసరికి స్లో అయ్యింది. దాని తర్వాత ఎండ్‌లోకొచ్చేసరికి ఇక్కడ కొంచెం స్పీడ్ అయిందనమాట. సో, కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేస్తారు. అది పీఎన్‌జీ ఇమేజ్ అయినా సరే, లేక ఎనీథింగ్ ఏదైనా మీ ఇమేజ్ అయినా సరే, నేను వీడియోస్‌లో ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాను కదా! కీ ఫ్రేమ్ యాడ్ చేసేది. సో, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యూజ్ చేస్తారు. సో, ఓవరాల్‌గా మన వీడియో కైన్ మాస్టర్ అన్ని దీంట్ల గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా.
ఇంకో 3 ఆప్షన్లు ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు లైవ్గా మీ ఓన్ వాయిస్ అంటే ముందు రికార్డింగ్ చేసుకొని పెట్టుకోకుండా ఉన్నది, అది కాకుండా ఇంకా మీరు కైన్ మాస్టర్ ఎడిటింగ్లోనే మీరు రికార్డ్ చేయాలనుకోండి, ఈ ఆప్షన్ అనేది ఇట్లా యూజ్ చేసుకోవాలి. దీనికి ఇట్లా వాయిస్ అనేది ఇట్లా యాడ్ అయింది, చూస్తున్నారు కదా. సో మనకు అవసరం లేదు, నేను డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ చేస్తాను కదా. దాని తర్వాత ఆడియో అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మీ మ్యూజిక్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే మీరు సాంగ్స్ కానీ ఏదైనా కానీ మీరు ఎడిట్ చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దేనికైనా సాంగ్స్ సపరేట్గా యాడ్ చేయాలంటే ఇక్కడ సాంగ్స్ డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకో. ఆల్బమ్ అంటే చెప్పాను కదా, మీ మూవీ నేమ్స్ కానీ సంథింగ్ ఏదైనా ఫోల్డర్స్ ఏవైనా ఉంటే అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టిక్కర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అనేవి ఉంటాయి, అంటే లైటింగ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇందులోని క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే చూస్తున్నారు కదా, ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఇట్లా వస్తుంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ పైన ఇక్కడ ఒక బాక్స్లా కనిపిస్తుంది బుట్టలాగా, దానిపై ఇట్లా క్లిక్ చేసి డేటా ఆన్ చేశారంటే దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇట్లా డిస్ప్లే అవుతాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అర్థమైందనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. మళ్ళీ దాని తర్వాత టెక్స్ట్, మీరు తయారు చేసిన వీడియోకి కానీ ఫోటోకి కానీ దానిపైన ఏ టెక్స్ట్ కావాలంటే ఈ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి సంథింగ్ ఏదైనా ఇట్లా ఓకేపై ఇట్లా క్లిక్ చేశారంటే టెక్స్ట్ అనేది అట్లా యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత కాస్త జూమ్ అనేది పెంచుకొని నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇంకా మీ ఈ సెలెక్ట్ చేసుకున్న నేమ్ ఏదైనా మార్చాలంటే ఎడిట్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఎరేజ్ చేసి మళ్ళీ ఏదైనా నచ్చింది టైప్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. తర్వాత ఫాంట్, ఇక్కడ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, చూస్తున్నారు కదా. కైన్ మాస్టర్లో ఉన్న ఆటోమేటిక్ ఫాంట్స్ అనేవి ఇట్లా ఓకే చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన ఫాంట్ మీ దీంట్లో డిస్ప్లే ఏదైనా డిఫాల్ట్గా ఉంటే ఆ ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫోల్డర్ని డిస్ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన ఫాంట్ని ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, డౌన్లోడ్ ఇవిగోండి, ఇవన్నీ ఫాంట్సే కదా. సో దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ ఫాంట్ అనేది చూసారు కదా యాడ్ అయ్యింది, ఇట్లా ఉంటుంది. ఒకసారి మై ఫాంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అయ్యింది, యాడ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఫాంట్ అనేది అట్లా యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్లో చెప్పాను మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా ఉంచుకొని కట్ చేసేవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత యానిమేషన్ అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు సెలెక్ట్ చేసుకున్న దీనికి ఇమేజ్ కానీ దేనికైనా యానిమేషన్ యాడ్ చేయాలంటే ఇదే ఆప్షన్ మళ్ళీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కలర్ అనేది మీకు నచ్చింది మీరు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు, చూస్తుంటారు కదా. సో ఇట్లా కలర్ ఇట్లా మార్చుకోవచ్చు. తర్వాత ఆల్ఫా అంటే ఇది మీకు ఎంతవరకు ఉండాలి, లైట్గా కనబడాలా కొంచెం ఫుల్గా కనబడాలనేది దీనిపై డిపెండ్ అయి ఉంటుంది, మీకు నచ్చిన బట్టి. ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ అన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అవుట్లైన్స్ అంటే దాన్ని ఎనేబుల్ చేసుకుంటే బోర్డర్ అనేవి అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేవి దానికి సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఇట్లా చూస్తున్నారు కదా. సో ఇట్లా షాడో అంటే సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్కి షాడో యాడ్ అవుతుంది అనమాట వెనక వైపు. సో అదే మనకు అవసరం లేదు. సో ప్రతి గ్లో అంటే ఇక్కడ క్లిక్ చేసి గ్లో అనే దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని బోర్డర్ అనేవి గ్లో అనేది అవుతుందన్నమాట. సో ఇట్లా చూడండి, ఇట్లా మీకు నచ్చింది ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఆల్రెడీ ఎనేబుల్ చేసుకుంటే దాని కలర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే కావాలో ఆ కలర్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చూసారు కదా ఇట్లా. సో ఇది మనకు అవసరం లేదు, ఇప్పుడు డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓవరాల్గా మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్పెషల్గా ఏదైతే ఇక్కడ మీరు ఇట్లా రాసుకోవచ్చు, ఏదైనా మీకు నచ్చింది. చూస్తున్నారు కదా, నేను ఇట్లా డ్రాగన్ చేస్తూ ఇట్లా రాస్తున్నాను. ఇక్కడ మీకు బ్రషెస్ కానీ ఏవైనా ఇంకా కావాలంటే బ్రష్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ బ్రష్ అనేవి డిస్ప్లే అవుతాయి. తర్వాత ఇది ఎరేజర్ అనమాట, ఇలా క్లిక్ చేశారంటే మీరు సెలెక్ట్ చేసుకున్నది చూస్తుంటారు కదా, ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత కిందన ఈ డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బ్రష్ స్టైల్ సైజ్ ఎంత కావాలంటే అంత బ్రష్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇదా
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది. పెద్దగా, చిన్నగా ఎట్లాగైనా సరే మీకు నచ్చింది ఇట్లా టైప్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓవరాల్‌గా కైన్ మాస్టర్ గురించి అన్నీ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననేసి అనుకుంటున్నా. ఇంకా మీకు ఏ డౌట్స్ అయినా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ గురించి ఫుల్ ట్యుటోరియల్ వీడియో అయితే మీకు అవగాహన వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో పక్కాగా కామెంట్ చేయండి. మీరు అడిగిన డౌట్స్‌కి అన్నిటికీ రిప్లై అనేది ఇస్తాను. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇదనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీ మీకు ఎంత కావాలంటే అంత క్వాలిటీ ఇట్లా పెట్టుకొని, వీడియో క్వాలిటీ మీకు ఎంత కావాలంటే అంత ఇట్లా పెట్టుకొని, సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా వీడియో అనేది అట్లా సేవ్ అవుతుంది. సో, ఇది కంప్లీట్ అయితే సేవ్ అయిపోయినట్టే. క్యాన్సిల్ చేస్తున్నాను. నాకు అవసరం లేదు కనుక. సేవ్ చేయదలుచుకోలేను నేను క్యాన్సిల్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.